బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, వరలక్ష్మి వ్రతం రోజు అంటే శుక్రవారాలన్నీ కూడా చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు. అసలు ఉపవాసం ఉండొచ్చు అంటారా, లేకపోతే ఉండకుండానే వ్రత కార్యక్రమం అంతా కూడా చూసుకోవచ్చు అంటారు? కన్నా వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది రెండు విధానాలు చేస్తుంటారు. ఎట్లా అంటే ఒకటి ఉదయం చేస్తారు, కొంతమంది సాయంత్రం చేస్తారు ప్రదోష కాలంలో. నిజంగా ప్రదోష కాలంలో లక్ష్మీదేవి పూజ చాలా విశేషం నాన్న. లక్ష్మీ పూజ, లలితా సహస్రనామం, లలిత అమ్మవారికి కానివ్వండి, చంద్రుడికి కానివ్వండి, ఈశ్వరుడికి కానివ్వండి, అమ్మవారికి కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి కానివ్వండి, ప్రదోషకాల పూజ చాలా విశేషమైనటువంటిది. ఇక్కడ చూడండి, మనం సంధ్యవేళని సాయం సంధ్యవేళ అంటాం కదా. అవును. దాన్ని అసుర సంధ్యవేళ అంటాం. ఓకే. అసురులు అంటే ఎవరు? రాక్షసులు. రాక్షసులకు సంధ్యవేళ కాబట్టి ఆ సమయంలో దేవతారాధన చేయడం ద్వారా అసురుల బాధ మనకు ఉండదు అని చెప్పి శాస్త్రం. మనం దీపం పెట్టేది కూడా అందుకోసమే. సాయంత్రం వేళల్లో దీపం. అసురులు అంటే డైరెక్ట్ రాక్షసులు మన పక్కన వచ్చి కూర్చోరు కదా. అవును కదా. సూర్యాస్తమయం అయ్యేటువంటి ఎక్కడ చీకటి ఉంటే అది చెడు అని అర్థం. ఇప్పుడు మనం నలుపు అంటాం. నలుపు అంటే బ్యాడ్ అనే కదా అందరు తీసుకునేది, అవునా? ఇప్పుడు ఎవరింట్లోనైనా కాలం చేశారనుకోండి అన్న, నల్లటి వస్త్రాలు కడతారు తప్పనిసరిగా. నల్లటి బ్యాడ్జ్ పెడుతున్నారు ఇప్పుడు. అవును, ఇప్పట్లో. ఒకప్పుడు కంప్లీట్ నల్లటి వస్త్రాలు ధరించేవారు. కానీ గురుగారు చాలా వరకు తెలుపు వస్త్రాలు కూడా వాడుతూ ఉంటారు. అసలు లేదు నాన్న, తెలుపు వస్త్రాలు అనేది వీళ్ళకి లేదు. ఎవరింట్లో అయితే నల్లబొట్టు పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయారని చిహ్నంగా నల్లబొట్టు పెట్టుకుంటారు, నల్లటి వస్త్రాలు కట్టుకుంటారు ఆ రోజున ఇంట్లో అందరూ. ఒక్క కర్మ చేసే కర్త తప్పించి ఆ కర్త మాత్రం తెల్లటి వస్త్రాలు కట్టుకొని కర్మ చేస్తాడు. అంటే నలుపు అంటే వీళ్ళింట్లో ఏదో అశుభం జరిగింది అని అర్థం చెప్పడానికి ఒక చిహ్నంగా పెడుతూ ఉంటాం. అట్లానే చీకటి సమయం, చీకటిలో అన్ని రకాల దుష్టశక్తులు ప్రబలడానికి అవకాశంగా ఉండేటువంటి సమయం. ఆ సమయంలో పెట్టేటువంటి దీపపు కాంతి ఉంటుంది చూసారా, ఆ దీపపు కాంతి వేడికి రాక్షసులు దూరం అయిపోతారని శాస్త్రం మనకి సంధ్యా సమయంలో. అందుకని పొద్దునే దీపం పెడతాం చీకటి ఉండగానే, అవునా? మళ్ళీ సాయంత్రం చీకటి పడేటప్పుడు దీపం పెడతాం. అవును. చీకటిని ఆ దీపపు కాంతితో అక్కడ ఉండేటువంటి అసురులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పారద్రోలటం. ఇప్పుడు చీకటి ఎక్కడ ఉంటే అక్కడ అశుభం అని ఎందుకంటారంటే నాన్న, ఇప్పుడు ఒక గది ఉందనుకుందాం, ఆ గది తీయకుండా తలుపులు వేసేసాం, ఇంకా తీయట్లేదు, ఒక నెల రోజులైంది. వేసేటప్పుడు 4 పేలాలు వేసేసి తలుపు వేసేసేయండి. 4 పేలాలు తింటాం కదా, అవి వేసి తలుపు వేసేయండి. ఆటోమేటిక్గా ఆత్మలు ప్రవేశిస్తాయి ఆ ఇంట్లోకి. పేలాలు వేస్తే ఆత్మలు ప్రవేశిస్తూ ఉంటాయి. ఇప్పుడు పేలాలు వేసిన ఒక చోట వేసాం ఇంట్లో కూడా, తప్పనిసరిగా వెంటనే చిమ్మాని వెంటనే క్లీన్ చేయాలి. లేకపోతే వాటి ఆహ్వానం పలుకుతున్నట్టే పేలాలు వేస్తే. ఇప్పుడు మనం చనిపోయేటప్పుడు కూడా చూడండి, పేలాలు చల్లుకుంటే తీసుకెళ్తారు. అవును గురుగారు. అవునా? మరి అక్కడ చల్లేవి మళ్ళీ ఇంట్లో ఉంటే ఆ ఆత్మలు ఇక్కడికి వస్తాయా, రావా మనకి? కాబట్టి చీకటి అనేటువంటిది ఎక్కువగా చెడుకి మనం చిహ్నంగా తీసుకుంటాం. కాబట్టి ఆ సమయంలో దీపారాధన చేయడమే కాదు, దాన్ని సంధ్యాదీపం అంటాం మనం. సంధ్యాదీపం చాలా శక్తివంతమైనది. సంధ్యాకాలంలో చేసేటువంటి పూజలు ఇంకా అంతకంటే శక్తివంతమైనటువంటిది. కాబట్టి కొంతమంది సాయంత్రం చేస్తుంటారు, కొంతమంది ఉదయం చేస్తూ ఉంటారు. ఉదయం పూట చేసేవాళ్ళకి ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు, ఉదయం పూట పూజ చేసుకుంటారు, భోజనం చేస్తారు, అయిపోతుంది. కానీ కొంతమంది బీపీ షుగర్లు ఉండేవాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు నాన్న. ఇప్పుడు బీపీ షుగర్లు రావడానికి ఏజ్తో కూడా సంబంధం లేదు. 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి బీపీలు షుగర్లు 20 ఏళ్ళకి వచ్చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు గ్యారంటీగా. సో మరి వీళ్ళు ఉండలేకపోతున్నారు, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఏమైనా తినాలి, తినకుండా ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు. అలాంటప్పుడు ఏ రకమైనటువంటి ఇది వర్తించదు. ఉపవాసం కడుపు కాల్చుకొని పూజలు చేయమని ఏ దేవతలు చెప్పలేదు నాన్న, ఎవ్వరు చెప్పరు. ఇప్పుడు మాకు గోకర్ణం తీసుకెళ్తాం, పితృకార్యం. అసలు ఉండేటువంటి పూజల్లో అన్నిటికంటే అతి శక్తివంతమైనది, అతి పవిత్రమైనది పితృకార్యం. ఓకే, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అక్కడ పూజలు చేయించే గురువుగారు వాళ్ళు మొట్టమొదటిగా బ్రష్ చేసుకొని స్నానం చేసి కిందకి రాండి ఆయన, బట్టలు కట్టుకొని దేవుడివి పూజ చేయడానికంటే చెప్తారు. కిందకి రాగానే ఫస్ట్ టిఫిన్ పెడతారు, కాఫీ ఇస్తారు, తర్వాత పూజకి తీసుకెళ్తారు. 2.5 గంటలు 3 గంటలు పూజ పడుతుంది. ఆ సమయంలో మధ్యలో ఆకలి అన్న ఫీలింగ్ వస్తే చేసే పూజ మొత్తం వేస్ట్ కదా. అవునా? ఇప్పుడు పూజ చేస్తూ ఉంటాం, ఇట్లా పూజ చేస్తూ
పక్కన పిండి పదార్థం అంటే ఏముంది, వేస్ట్ కదా. అవును. ఇక్కడ శారీరకంగా మనం వాటిని తింటలేదు, కానీ మానసికంగా భుజించి వాటిని ఎంగిల్ చేసిన దోషం కలుగుతుందా కలగదా? కలుగుతుందండి. దేవుడి పూజ అంటే పండ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవును. అవునా? మానసికంగా వాటిని సూక్ష్మ రూపంలో వాటిని మనం తిన్నట్టా కాదా? తిన్నట్టే. ఫిజికల్గా తిన్నా తప్పులేదు, కానీ మానసికంగా తింటే ఇంకా పాపం. దేనికి భగవంతుడికి నైవేద్యం పెడుతున్నప్పుడు ఆయన మనకి సూక్ష్మ రూపంలో మాత్రమే స్వీకరిస్తున్నారు కదా. లోపల ఆత్మ కూడా సూక్ష్మ రూపమే కదా. ఫిజికల్గా మనకి దేవుడు ఎక్కడ కనపట్టలేదు. అవును. సూక్ష్మ రూపంలో వచ్చి మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని ఆయన దృష్టి వేటి మీద పడుతుందో దృష్టి ద్వారానే స్వీకరిస్తారు నైవేద్యంగా. మరి ఇట్లా మనం సూక్ష్మ రూపంలో వాటిని ఎంగిల్ చేసి అదే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి పెట్టడం తప్ప కాదా? కాబట్టి నిజంగా ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంటే చక్కగా టిఫిన్ తిని మరీ ఎక్కువ తినొద్దు. ఎక్కువ తింటే ఏమవుతుంది, నిద్ర వస్తుంది, బద్ధకం వస్తుంది. బద్ధకం, నిద్ర వస్తే ఇంద్రియ నిగ్రహం ఉండదు, మనసు మన కంట్రోల్లో ఉండదు కదా నిద్రపోతే. సో కాబట్టి ఆ ఇంద్రియాన్ని నిగ్రహించాలి అంటే ఎక్కువ తింటే నిద్ర వస్తుంది. కాబట్టి తక్కువ తిని అల్పాహారం అంటే అల్పాహారం లాగానే తినాలి. అల్పాహారం భోజనం లాగా చేస్తే దానికి తిని పెద్ద తేడా ఏమి ఉండదు కదా. గుళ్ళో ప్రసాదం కూడా ఇంత పెట్టుకుని తింటే దానికి దానికి తేడా ఎంత తేడా ఉంటుంది? ప్రసాదం కొద్దిగా తింటే ఆ టేస్ట్ తెలుస్తుంది, ఇంత తింటే ఏదో పొద్దున్న టిఫిన్ చేసినట్టుంటుంది. అవును. అయితే గురువుగారు, ముఖ్యంగా వ్రతం ఆచరించే వాళ్ళకి ఉండాల్సిన నియమాలు ఏంటండి? నియమాలంటే ముఖ్యంగా స్నానం చేస్తున్నారు, తలంటు స్నానం చేయండి. అంతకుముందు కూడా చెప్పాను నేను, తల స్నానం వేరు, తలంటు స్నానం వేరు. కుంకుడుగాయలతో చేయండి చక్కగా. మీకుండే కళ్ళకు ఉండేటువంటి రోగాలు పోతాయి, తల ఉండేటువంటి మట్టి పోతుంది, మకిల పోతుంది. ముందు షాంపూ ఇట్లా రుద్దగానే కొద్దిగా నొరుగు వస్తుంది, నీళ్ళు పోసుకుంటే అయిపోయింది అనుకుంటున్నాం, అవునా? అదే కుంకుడుగాయలతో నుదుళ్ళ వరకు వెళ్తుందిగా, కేశ సంపద పెరుగుతుందిగా. ఆడవాళ్ళకి ముఖ్యమైనది ఏంటి అంటే కేశాలే, అవునా? ఇప్పుడు అవి లేక మగవాళ్ళకి పెళ్ళిళ్ళు ఎంతమందికి ఆగిపోతున్నాయో, బట్టతలు వచ్చేసింది. సో కాబట్టి తలంటు స్నానం చేయటం అనేది అది ప్రొద్దున్నే 4 గంటల కల్లా నిద్ర లేచి స్నానం చేయాలి. సూర్యోదయం అయ్యే సమయానికల్లా వీళ్ళు స్నానం చేసి శుద్ధిగా ఉండాలి. ముఖ్యంగా తల స్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు కట్టుకొని. ఇంకోటి కూడా చెప్తాను, దరిద్రమైనటువంటి నైటీలు వేసుకొని పనులు చేసుకుంటానంటే మాత్రం చెప్తాను అస్సలు బాగుండదు, అది కరెక్ట్ కాదు. కంఫర్ట్ వేరు, మనం ఉండాల్సిన ధర్మం వేరు. అరే ఇంకా పిల్లాడి ముక్కు తుడిచినా అదే నైటి, వంటలు చేసినప్పుడు తుడుచుకోవడానికి అదే నైటి, రాత్రిపూట పడుకోవడానికి అదే నైటి, పొద్దున్న లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత అదే నైటి, మధ్యాహ్నం భోజనం చేసినా అదే నైటి, టీవీ చూసినా అదే నైటి. నైటీకి డేట్కి అసలు తేడా లేదా? ఇంకా ఏమి నైటీ అంటే రాత్రిపూట వేసుకునేవనేగా వాటి అర్థం కూడా, అవునా? అలాంటిది ఆ పొద్దునే స్నానం చేసేసి నైటీ వేసుకుని దాంతో పనులు చేసుకుంటూ కూర్చుంటారు. అక్కడే సగం లక్ష్మి బయట వెళ్ళిపోతుంది, గ్యారంటీ, పక్కా చెప్తున్నా. వాళ్ళు వ్రతానికంటే ఇప్పుడు పొద్దున స్నానం చేస్తారు కదా నాన్న, స్నానం చేసిన తర్వాత ముందు చక్కగా కాళ్ళకి పసుపు పూసుకున్న తర్వాత చక్కగా బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని అమ్మవారికి ఇంట్లో మామూలు యథావిధిగా రోజువారీ ఉండేటువంటి పూజ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు పండగ రోజు ఏదో కొత్త వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి పాత దేవుడికి పూజ చేయకుండా ఉండకూడదు కదా. కాబట్టి నిత్య దీపారాధన ఏదైతే చేసుకోవాలో అది నిత్య దీపారాధన చేసుకొని పూజ చేసుకున్న తర్వాత ఆ తదుపరి ఇందాక మనం చెప్పినట్టుగా పూజా స్థలాన్ని ఆవుపేడతో వాళ్ళకి దాని మీద పసుపు కుంకాలతో చూర్ణాలతో ముగ్గులు పెట్టి దాని మీద ఒక పీట మీద కొత్త వస్త్రం మీద బియ్యం మధ్యలో కలశం మీద కొబ్బరికాయ, దాంట్లో పంచపల్లవాలు 5 రకాల చెట్లు కొమ్మలు, దాని మీద కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ పెట్టుకొని చక్కగా అలంకరించుకొని అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. అమ్మవారికి ఏ నివేదన పెట్టినా పెట్టకపోయినా పాలు పెట్టండి, పాలు తప్పనిసరిగా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం, క్షీరసముద్రంలో పుట్టిందని చెబుతున్నాం కదా, మరి అమ్మవారికి పాలు అంటే ఇష్టమా కాదా? ఇష్టమని. పాలు అంటే చంద్రుడు, మరి ఆమెతో తోబుట్టినటువంటి వాడు ఆమె దగ్గరికి తీసుకెళ్తే ఆవిడ సంతృప్తి పడుతుందా లేదా? మీ ఇంటికి మీ అన్నయ్య మీ తమ్ముడు వస్తే మీరు సంతోషంగా ఉండరా? తోబుట్టిన వాళ్ళు. ఇది కూడా అంతే. కాబట్టి పాలు నైవేద్యం పెట్టాలి, పాలు బెల్లం ఈ 2 నివేదన పెట్టవచ్చు. లేదు ఇంకా శక్తి ఉంది, చక్కగా పంచభక్ష ప్రమాణాలు మనం ఏదైతే వండుకుంటామో ప్రతి వస్తువు పళ్ళల్లో పెట్టుకొని కొద్దిగా తీసుకురావడం కాదు సుమి, మొత్తం గిన్నెలు మొత్తం తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టి నివేదన పెట్టి అందరూ ప్రసాదం స్వీకరించండి. ఇప్పుడు కొద్దిగా తీసుకొస్తాం, ఆ కొద్దిగా నివేదన అవుతుంది, మిగిలింది మామూలు అన్నమే కదా.
కాబట్టి అందరికీ ప్రసాదం పెట్టాలి, అందరికీ నివేదన పెట్టిన ప్రసాదాన్నే భోజనంగా తింటే అందరికీ ఆ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రసాదం ఇంత నైవేద్యం పెడతాను నాన్న, 2-3 తింటే అది అయిపోయింది, మిగిలిన వాళ్ళకు కూడా నివేదన పెట్టాలి కదా. సో కాబట్టి అన్ని గిన్నెలు ఏవైతే చేసుకుంటారో చక్కగా నిండుగు నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత హారతి చక్కగా అమ్మవారికి మంగళహారతులు ఇచ్చుకొని అప్పుడు ముత్తైదులకు ఇచ్చుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే గురుగారు మధ్యాహ్నం పూట కొంతమంది నిద్రిస్తూ ఉంటారు, మరి అలా నిద్రించవచ్చు అంటారా ఆ రోజు? అంటే పూజ చేసుకున్న తర్వాతనా? అంటే సాయంత్రం వేళల్లో వ్రతం చేసుకుంటున్నాం, పొద్దున పూట నిత్య దీపారాధన చేసుకుంటున్నాం అన్న వాళ్ళు మధ్యాహ్నం పూట నిద్రపోవచ్చు అంటారు. అంటే ఒకటి చెప్తానన్న, వాళ్ళకు ఉండేటువంటి శారీరక స్థితిని మనం ఎవరూ కంట్రోల్ చేయలేం. అసలైతే నిద్రపోకుండా అసలు శాస్త్రమే ఉంది, పగటి నిద్ర పనికి చేటు కదరా సుమతి. అవును, పగటి కూడా పడుకుంటే పనికి చేటే కదా. నిజంగా ఆ రోజు అందరూ హడావుడిగానే ఉంటారు, ఎవరు పడుకునే పరిస్థితులు ఉండదు. ఒకవేళ పడుకోవాల్సిన పరిస్థితి, శారీరకమైనటువంటి పరిస్థితి బాగాలేదు, పడుకోవాల్సిన తప్పదు. లేదు మంచిగానే ఉన్నా పడుకోవడం అనేది నిజంగా అంటే మన బుద్ధి ఎలా ఉంటుందంటే మన కర్మానుసారంగానే మన బుద్ధి ఉంటుంది. బద్ధకం అనేటువంటిది దారిద్ర్యానికి మొట్టమొదటి మెట్టు అని చెప్తా. అవును, బద్ధకం అనేది దరిద్రానికి మొట్టమొదటి మెట్టు, అవునా, మన ఇంట్లోకి ఎక్కడానికి, దారిద్ర్య దేవత ఎక్కడానికి. బద్ధకం అనేటువంటిది ఎక్కడ పనికిరాదు. దేవత ఆరాధన చేసేటువంటి సమయాల్లో బద్ధకంతో కూడా ఇంద్రియ నిగ్రహం కోల్పోతారు. బద్ధకం వస్తే నిద్ర వస్తుంది, నిద్ర వస్తే ఇంద్రియ నిగ్రహం పోతుంది, అయిపోయి. ఇక్కడ శారీరకంగా ఏం చేస్తున్నామనే దానికంటే కూడా మానసికంగా ఎలా ఉన్నామనేది కూడా చాలా అవసరం నాన్న. శరీరాన్ని శుభ్రపరచడం ఎంత అవసరమో మనస్సును శుభ్రపరచడం అంతకంటే అవసరం. ఇంకా గొప్పగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి గురువుగారు. అసలు మేము చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే, పాతవి ఏమైనా ఉంటే పోవాలి, మాకు ప్రశాంతమైనటువంటి దీంతో చేసుకోవాలనుకుంటారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం, గోమూత్రం 5 తీసుకురండి. తీసుకొచ్చి 5టికి కొద్దిగా 2 అక్షతలు వేయండి, దూరం నుంచి చిన్న చిన్న గిన్నెలో పెట్టి 5 కలిపి ఒకే దాంట్లో వేయండి. గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదధి, గోఘృతం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం వేసి దాంట్లో కొద్దిగా నీళ్లు కలిపితే పల్చగా అవుతుంది. ఒక్క చుక్క తీర్థంగా తీసుకొని తర్వాత పూజ చేయండి. అవి పంచగవ్య ప్రాసన అంటారు నాన్న. అది గవ్యము అంటే ఆవు, పంచ అంటే 5, 5లోంచి వచ్చి ఆవులోంచి వచ్చేటువంటి 5 రకాల ద్రవ్యాలు. ఇదేంటో చెప్పనా, ఒకప్పుడు పూర్వకాలంలో, ఇప్పుడు మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి ఏం చేస్తారు, టీటీ తీసుకుంటారు. అవును గురు కదా. ఒకప్పుడు టీటీ ఇదే. ఏ రకమైనటువంటి రోగాలు నొప్పులు దరి చేరకుండా ఆ తీర్థం తీసుకున్నప్పుడు ఒక మంత్రం ఉంటుంది నాన్న. దాంట్లో చివరి మాట చెప్తాను, దహిత్యగ్ని నివేంధనం అని చెప్పి ఒక మంత్రం వస్తుంది. దహిత్యగ్ని నివేంధనం అని. ఈ ఇంధనాన్ని తీసుకోవడం ద్వారా ఎలా అవుతుంది అంటే, దహి అంటే దహిత్యగ్ని అంటే మన కాటన్ ఉంటుంది కదా, కాటన్ నిప్పులు వేస్తే ఎలా ఉంటుంది, చురచురగా కాలిపోతుంది. తీర్థం తీసుకోవడం ద్వారా పేగులకు పట్టినటువంటి పాపం కూడా నాశనం అవుతుందని చెప్తాడు. ఆ పంచగవ్యం తీసుకుంటే, అది తీసుకున్న తర్వాత పూజ చేసుకోండి. ఈ పూజే కాదు, ఏ పూజకైనా సరే ప్రతి 6 నెలలకు ఒక్కసారి తీసుకోండి. ఎందుకు రోగాలు వస్తాయో చూద్దాం, యాంటీబయోటిక్ ఎందుకు అవసరం అవుతుందో చూద్దాం. కంప్లీట్ యాంటీబయోటిక్ ఈ 5 ఉంటుంది, 5 కలిపితే. అందుకనే మనకి యాగాలు, హోమాలు, ప్రతిష్టలు ఇవి చేసేటప్పుడు తప్పనిసరిగా పంచగవ్య ప్రాసన చేసిన తర్వాత మాత్రమే తీర్థం తీసుకుంటారు. ఈ తీర్థం తీసుకున్న తర్వాతనే చేస్తారు. అయితే గురుగారు, వ్రతం చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే చేసుకొని వాళ్ళు, అంటే నిత్య దీపారాధనలో ఆ రోజు ముఖ్యంగా మామూలుగా చేసుకునే దీపారాధన ఏదైతే ఉంటుందో వాళ్ళు పఠించాల్సిన శ్లోకం ఏంటి గురుగారు? ఒక్కడే చెప్తానన్న, ఇప్పుడు పఠించడం అనేటువంటిది చాలా వరకు తప్పులు చదువుతున్నారు. లలితా సహస్రమే అందరూ పూజలు చేస్తుంటారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత, ఇట్లా దీర్ఘాలు తీస్తూ చదువుతున్నారు. వేడికి దీర్ఘాలు ఉన్నాయో లేవో ఎవరు ఆలోచించట్లా. అదేదో ఒక పాట, ఒక ట్యూన్ కడతారు వీళ్ళు సొంతగా, ట్యూన్ కట్టి మరి పాడుతుంటారు. అది పాడటం కాదు కదా, పఠించడం కదా. కాబట్టి పఠించడంలో అసలు పఠించకపోయినా పర్లేదు, కానీ పఠిస్తే తప్పులు వస్తే మాత్రం చాలా దోషం ఉంటుంది. కాబట్టి చక్కగా లక్ష్మీదేవి అష్టోత్తరం ఉంటుంది, యూట్యూబ్లో దొరుకుతుంది.
నిదానంగా ఉంటుంది. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః. చక్కగా నామాలు విడివిడిగా చక్కగా వస్తుంటాయి. అవి తీసుకోండి. ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి పూజ చేయండి, లేదా గులాబీ పుష్పాలతో చేయండి. అవి కూడా లేవు, ఎర్రటి అక్షతలు తీసుకుని అమ్మవారికి పూజ చేయండి. అంతేగాని స్తోత్రం అనేటువంటిది అష్టలక్ష్మి స్తోత్రం ఉంది, మహాలక్ష్మి అష్టకం ఉంది. అంటే అష్టలక్ష్ములకి ఒక్కొక్క శ్లోకం 8 శ్లోకాలు ఉంటాయి. చక్కగా అది వినండి. వింటామంటే ఇంట్లో గిన్నెలు తోముకుంటూ టీవీకి కనెక్ట్ చేయడం కాదు, ప్రశాంతంగా అమ్మవారి దగ్గర కూర్చొని వినండి. అమ్మవారు మీకు కనబడుతుందో లేదో మీరు చూడండి. కళ్ళు మూసుకోండి, హెడ్ఫోన్స్ పెట్టుకోండి అన్న, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వినండి. కాసేపటికి మీ బ్రెయిన్లో ఆ వైబ్రేట్ అవ్వకపోతే అడగండి. మంత్రాలకి స్తోత్రాలకి అంత శక్తి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం వినేటువంటి సమయం, అక్కడ ఉండేటువంటి ధ్యాస, ఈ రెండు తప్పనిసరిగా చాలా అవసరం. ధ్యాసతో శ్రద్ధతో వింటే 100% అమ్మవారు పలుకుతుంది మనకి. ఇప్పుడు మనం పాట వింటుంటాను నాన్న, బాగా అనిపిస్తుంటుంది. ఎంతవరకు? ఇంతవరకే. కొన్ని పాటలు వింటూ ఉంటాం, ఇక్కడ కూడా వైబ్రేట్ అవుతుంది. అవును, బ్రెయిన్లో కూడా వైబ్రేట్ అవుతుంటుంది కదా. మనసుతో వినాలి. వింటే కేవలం మామూలు చెవులతో వింటే ఇక్కడ వరకే, మనసుతో వింటే ఇది కూడా వైబ్రేట్ అవుతుంటుంది. సంగీతంలో కూడా అంత శక్తి ఉంటుంది. వాటికి మించిన శక్తి దేంట్లో ఉందంటే మంత్రాల్లో ఉంది, స్తోత్రాల్లో ఉంది. కాబట్టి అవి శ్రద్ధగా వినండి, తప్పనిసరిగా 100% లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా నాన్న, దేవుడు పూజ కూర్చునేటప్పుడు జుట్టు విరబోసుకొని కూర్చోవటం. అంటే జుట్టు ఆరలేదని చెప్పి అలాగే ఒక చిన్న క్లిప్పు అలా పెట్టి కూర్చొని దీపారాధన చేస్తూ ఉంటారు గురుగారు. కానీ నాన్న ఇక్కడ చూడండి, సీతాదేవి అరణ్యవాసం నుంచి లంకలో ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే, సీతా అమ్మవారు స్నానం చేసిన తర్వాత జుట్టు నుంచి జారినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో అవే కారణమని. అంటే జుట్టు విరబోసుకునేటప్పుడు ఏదైతే మనం ఇచ్చేస్తామో శుభ్రంగా తుడుచుకోవాలి, నీళ్ళు కింద పడకుండా. దీన్ని మనం సీతమ్మవారు అనే ఒక ఆధ్యాత్మిక దృష్టితో చదువుతున్నాము. నీళ్ళు ఎక్కువ ఉంటే రోగాలు వస్తాయి కదా నాన్న, నెమ్మవుతుంది కదా నాన్న. ఇంకోటి అంటూ ఉంటారు గురుగారు, అంటే జుట్టు పొడవుగా ఉన్నా లేకపోతే ఆ నీళ్లు కింద పడ్డా సీతమ్మ వారు పడ్డ కష్టాలు పడతారు అంట. అది వాస్తవమే అంటారా? జుట్టు పొడుగ్గా ఉంటే అంటే వాళ్ళ అదృష్టం, కేసు సంపద కావాలని చెప్పి కొనుక్కునేవాళ్ళు, కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు దాని గురించి. అది ఉంటే దరిద్రం అనేం లేదు. కాకపోతే వాటి నుంచి వచ్చే నీళ్లు మాత్రం భూమి మీద పడకూడదు తప్పనిసరిగా. స్నానం చేసినప్పుడు పడతాయి. స్నానం చేసిన తర్వాత మాత్రం పొరపాటున కూడా శుభ్రంగా తల తుడుచుకొని, నిజంగా పూర్వకాలం, ఇప్పుడంటే సాంబ్రాణి వేసుకోవడం లేదు నాన్న, పూర్వకాలం సాంబ్రాణి కూడా వేసుకునేవాళ్ళు జుట్టుకి చక్కగా. ఇంట్లో పుట్టింట్లో అయితే అమ్మగారు, అత్తింట్లో అయితే అత్తగారు, ఎవరో ఒకళ్ళు ఇట్లా జుట్టు పట్టుకొని చక్కగా పొగ వేసేవాళ్ళు. అంటే దీనికి ఏంటి, ఇది కూడా ఆరోగ్య సూత్రమే కదా. ఆ పొగ లోపల వెళ్ళడం వల్ల లోపల ఉండే డ్రైనెస్ పెరుగుతుంది, లోపల ఉండేటువంటి ఆ వెట్ అంతా వెళ్ళిపోయి డ్రై అయిపోతుంది హెయిర్ అంతా. అప్పుడు చక్కగా ముడి వేసుకొని జడ వేసుకొని పూజ చేసుకొని కూర్చోవాలి. కానీ ఇక అమ్మవారు, కాళికామాత అమ్మవారు జుట్టు విరబోసుకుంది, మేము కూడా పోసుకుంటామంటే నువ్వు కాళికే. ఈ కాళికి ఇంట్లో ఉండడం దేనికి? అవునా? భద్రకాళి ఇంట్లో ఉంటే కష్టం కదా. కాబట్టి ఇంట్లో ఎట్లా ఉండాలి? లక్ష్మీదేవి లాగా ఉండాలి, పార్వతి అమ్మవారి లాగా ఉండాలి, సరస్వతి లాగా ఉండాలి. అంతేగాని నేను భద్రకాళిని అవుతాను, నువ్వు వీరభద్రుడు అంటే ఇంకా అట్లానే ఉంటుంది ఇంట్లో పరిస్థితి. కాబట్టి జుట్టు ప్రశాంతంగా చక్కగా ఆరబెట్టుకున్న తర్వాత ముడి వేసుకొని, లేదా చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకొని అప్పుడు పూజ చేసుకోండి. విరబోసుకోవటం ఫ్యాషన్ అవుతుందేమో కానీ శాస్త్రం మాత్రం అసలు కాదు. మామూలుగా ఈ శ్రావణ మాసం మొత్తం కూడా కొంతమంది ఆడపడుచులు ఎవరైతే ఉంటారో అంటే భర్తతో శారీరకంగా కలవకూడదు అంటూ కూడా కొన్ని నియమాలు పెట్టుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? నాన్న ఒక మాట చెప్తా, అది సృష్టి విరుద్ధం అని చెప్తాను నేను. సృష్టి విరుద్ధం. అందరిని అలానే ఉండమంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు మంగళగౌరి వ్రతాలు చేస్తారు, శ్రావణ ఇది చేస్తుంటారు. ఆషాఢ మాసంలో పుట్టింట్లో ఉండి వచ్చి వీళ్ళిద్దరు ఒక ఇంట్లో ఉన్న తర్వాత కూడా ఇలా ఉండకపోతే ఇంకా సంసార జీవితానికి అర్థం ఎక్కడుంది నాన్న? ఆషాఢ మాసం ఆల్రెడీ పెళ్ళైన కొత్తలోనే ఆషాఢ మాసం దూరం పెట్టేశారు. అత్తగారింట్లో ఉండకూడదు, అది ఉండకూడదు, ఇది ఉండకూడదని. అది కూడా నిజం కాదు అసలు మాట చెప్పాలంటే. కావున వీళ్ళిద్దరూ కలిస్తే ఆషాఢ మాసంలో పుట్టేటువంటి పిల్లలు అన్సీజన్లో పుడతారు, వాతావరణంలో వాళ్ళు అనారోగ్య బారిన పడతారు అని చెప్పి పచ్చిగా చెబితే బాగుండదని చెప్పి అత్తగారు వంకపెట్టి అత్తగారు కోడలు ఒక ఇంట్లో ఉండకూడదని శాస్త్రం చెప్తున్నారు జనాలందరూ కూడా. అప్పటికే 1 మంత్ గ్యాప్ పెడుతున్నారు. అయినా సరే ఇంకా వాళ్ళిద్దరిని విడదీసి ఉంచాలి అనేది
సృష్టి విరుద్ధం కూడా అని చెప్తాను నేను. అట్లాంటప్పుడు అసలు ఏ దేవతలు కూడా అది ఇప్పుడు మనం వ్రతాలు నోములు పూజలు చేసేదే పన్నెండు పిల్లలు కావాలని చెప్పి కోరుకునేటప్పుడు భర్తతో సుఖ సంతోషాలతో ఉండాలనే కదా. అలాంటప్పుడు ఇంకా అట్లా విడివిడిగా ఉండాలి, దూరంగా ఉండాలి అంటే శ్రావణ మాసం కూడా పుట్టింట్లోనే ఉండి వ్రతాలు చేసుకున్న ఇప్పుడు వస్తే సరిపోతుంది అత్తగారింటికి, అంతే కదా. దానికి అర్థం లేనటువంటి వాదనలు అవి. ఏ రకమైనటువంటి వరలక్ష్మి వ్రతం చేశారు, ఆ రోజున ఉపవాసం ఉంటారు, తప్పనిసరిగా నేల పడకబడుకుంటారు ఎవరైనా. అలాగే మంగళగౌరి వ్రతాలు చేస్తారు, 4 రోజులు ఇది ఉంటారు. లేదు వెంకటేశ్వర స్వామి వారికి 7 శనివారాలు వ్రతం చేసుకున్నారు, శనివారాలు అప్పుడు నియమంగా ఉంటారు. 5 సోమవారాలు శివుడికి పూజ చేసుకున్నారు, ఆ సోమవారాలు నియమంగా ఉంటారు. నెల మొత్తం ఉండాల్సిన పరిస్థితి అయితే ఏమీ లేదు. గురుగారు, చివరిగా చూసుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా వరలక్ష్మి వ్రతం కావచ్చు, గౌరీ వ్రతం కాబట్టి చాలా శ్రద్ధగా చేసినప్పటికీ కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ వ్రతం అంతా కూడా వ్యర్థమైపోతుంది అంటూ కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అవి ఏవండి? ముఖ్యంగా చెప్పాలి అంటే వ్రతం చేసుకునేటువంటి రోజుల్లో అంటే ప్రతిరోజు ఇట్లానే ఉండాలని చెప్తా. కనీసం ఆ ఒక్క రోజన్నా భర్తను తిట్టకుండా, పిల్లల్ని తిట్టకుండా, ఇష్టం వచ్చిన తిట్లు నువ్వు చస్తే బాగుండే, నీ నాశనం గాను, నీ తెద్దనం పెట్టా, నీ దినం పెట్టా, నీ పాడే కట్ట, ఇవే మాటలు ఉంటాయి. పైగా వీటికి ఒక పేరు కూడా పెట్టారు, బ్రాహ్మణ తిట్లని. బ్రాహ్మణ ఇవి ఎక్కువ మాట్లాడుతుంటారని బ్రాహ్మణ తిట్లని ఒక పేరు కూడా పెట్టారు వీటికి. ఇప్పుడు అందరూ వాడుతూనే ఉన్నారు. అవి ఇళ్లలో అశుభకరమైనటువంటి మాటను ముఖ్యంగా మానుకోవాలి. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా పక్కన పెట్టేసేయండి, మనస్సును అమ్మవారి మీద నిమగ్నం చేయండి. మరలా ఉపద్రవం అనేటువంటిది లేకుండా చేస్తుంది అమ్మవారు ముఖ్యంగా. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైతే ఇవ్వాలో వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ ఫుడ్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వండి. వాళ్ళ తర్వాతనే లక్ష్మీ అమ్మవారు, వాళ్ళ సేవలోనే లక్ష్మీదేవి నిమిడీకృతమై ఉంటుంది. వాళ్ళని కాదని చెప్పి మీరు లక్ష్మీదేవిని ఎన్ని కిలోల పూలు తీసుకొచ్చి పూజ చేసినా వృధా. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళకి ఇవ్వాల్సినటువంటివి. అలాగే ఇంట్లో నుంచి శుక్రవారం పూట మనం దానం ఇవ్వకూడదు, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటాం. కానీ మరి శుక్రవారం రోజునేగా పుత్రమిత్రులకు వాయనం ఇచ్చేది మనం పూజలు చేసుకొని, అవునా? అంటే అక్కడ ఏంటి, లక్ష్మీదేవి శుక్రవారం నీ ఇంటి ముందుకు వచ్చింది అంటే నీ అదృష్టం పండినట్టే కదా. నీ దగ్గర ఏదో వాయనం పుచ్చుకుంటుంది అంటే నీ అదృష్టం పండినట్టే కదా, ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తున్నట్టే కదా. లక్ష్మీదేవికి ఇస్తున్న భావనతో ఇవ్వండి. శుక్రవారం ఇవ్వకూడదన్న భావన ఎక్కడా లేదు, ఏమీ లేదు. అది ఎంతసేపటికి మన ఇంట్లోనే ఏమైనా లక్ష్మి ఉండాలి అంటే నిజంగా మన ఇంట్లో కాకుండా పక్కింట్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. పక్కింట్లో కూడా బాగుంటుంది అనుకుంటే మన ఇంట్లో లక్ష్మి ఉంటుంది, అంతే కదా. సో కాబట్టి ఆ రోజున చక్కగా ఎవరికైనా దాన ధర్మాలు ఇవ్వండి. ఇంకా అవసరమైతే బీద వాళ్ళకి తప్పనిసరిగా వాయినం ఇవ్వండి. నిజంగా అవసరమైన వాళ్ళకి చీర కొనుక్కురండి మంచిగా. వాళ్ళకి పట్టు చీరలు కోరుకోరు. మీకు శక్తి ఉన్నంతలో ఒక చీర కొనుక్కొచ్చి ఒక ముత్తైదువుకి ఇస్తే ఆవిడ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే మీ ఇంట్లో పండేటువంటి పంట శ్రీలక్ష్మి అవుతుంది. వరలక్ష్మి వ్రత విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.